స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పన్నులు తగ్గినాయమ్మా? పన్నులు తగ్గినాయమ్మా అందరికీ? ఎందుకంటే ఎక్కడ పోతున్న పన్నులు ఉన్నాయని చాలామంది చీకట్లు లేచిపోతూ ఉన్నారు. తెల్లవారుదల లేచి చెన్నకట్టు పోయా అటు వెళ్ళిపోతున్నారు. చాలా గ్రామాలు అట్లా జరుగుతున్నాయి. దోమలు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ, లేకపోతే భయంకరంగా ఉంటున్నాయి. మా ప్రాంతంలో భయంకరంగా దోమలు ఉంటున్నాయి. చూడండి ప్రియ సహోదరి సహోదర, అరటాల గ్రామాలు అందరు బాగున్నారమ్మా? చాలా బాగున్నారు కదా? దేవుని మహాకృపను పట్టించి బాగుంటారు. ఎందుకంటే ఆయన హస్తాలు దినదినాలు చాపబడుతున్నాడు కనుక, ఆయన రెక్కల కింద భద్రపరుచుకున్నాడు కనుక నువ్వు ఈ ప్రదేశంలో వచ్చి కూర్చున్నావంటే నీ పట్ల ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ పట్ల ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏదో ఒక బలహీనత కలిగి ఉన్నాము, అది దాని నుంచి విడిపించబడుతున్నాడు ఈ రాత్రి కాల సమయం. చూడండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో నేను 3 వ్యక్తులు చూపెడతాను బైబిల్ గ్రంథంలో. మనిషి జీవితంలో ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఏదిమా శాశ్వతం కాదు. నేను వేసుకున్న బట్టలైనా, నేను వేసుకున్న వాచ్ అయినా, నేను వాడుతున్న మైక్ అయినా కూడా, నా పిల్లలైనా, నా భార్య అయినా, నా తల్లిదండ్రులు అయినా, ఎవరు కూడా ఆస్తి అయినా డబ్బైనా ఏది కూడా శాశ్వతం కాదు. కానీ విడిచిపెట్టిన వాటిని గురించి మానవుడు ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తూ ఉన్నాడు. వాటినే ప్రేమిస్తూ ఉన్నాడు. వాటినే పట్టుకొని యాలాడుతూ ఉన్నాడు. మనిషి జీవితంలో ఆ యొక్క శ్రమ బాధలు ఎందుకు వస్తున్నాయంటే దేవుని మాటను వినకడం కారణం. చూడండి పిల్లరా, ఒక యజమాని మాట వింటే ఎలాగుంటుంది కుటుంబం? బాగుంటారు. కుటుంబంతో ఏ లోటు కలగకుండా సక్రమంగా నడుచబడుతూ ఉంటారు. అదే కుటుంబానికి యజమానికి తిరగబడితే ఎలాగుంటుంది? కుటుంబం అంతా నెమ్మది కలిగి ఉంటుందమ్మా, నెమ్మది కలిగి ఉంటుంది. మన జీవితంలో మన కుటుంబం విషయంలోతో ఆలోచిస్తే మన జీవితం, మన బ్రతుకు ఎవరు నిలబెట్టాలా, ఎవరు కట్టాలా, ఎవరు స్థితిని మార్చబడేది ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే మార్చగల సమర్థవంతుడు. ఎందుకంటే ఈ మైకును చెడిపోయిన, ఈ యొక్క మైకు తయారు చేసిన వాడు కరెక్ట్గా ఇలా తయారు చేసిన వాడే చేయగలుగుతాడు. వేరే వాళ్ళు నేను చేయగలుగుతానమ్మా? చేయలేను. మీరు కలుపు తీస్తారు, నేను కలుపు తీయలేను. ఎందుకంటే మీకు వస్తుంది కనుక. అలాగనే నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను సృష్టించి ప్రతి అవయవాలను, ప్రతి యొక్క నీ శరీరంలో నీకు ఏమైనా అవసరాలు ఏమి కలిగి ఉన్నాయో అది దేవుడు మాత్రమే చేయగల సమర్థవంతుడు. ఆయన మాత్రమే నిలబెట్టే దేవుడు. కానీ మనిషి జీవితంలో దేవుడిని నమ్మట్లేదు. నమ్ముతూ ఉన్నారని కానీ నమ్మట్లేదు. మేము దేవునికి చర్చికి ఉన్నామని అంటారు, కానీ అది పెదవుల ద్వారా అంటున్నారు, కానీ హృదయం నుంచి దేవుని ఆరాధించట్లేదు. అదే యొక్క ఆరాధన టైంలో చెప్పబడిన మాట. ఇక్కడ ఇచ్చిన ప్రదేశములతో ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఒక దర్శనం కనపడింది. ఏదంటే అది ఒక ముళ్ళులు కనపడుతున్నాయి, మేకులుగా. అంటే ఈ యొక్క వచ్చే ప్రతి వారు కూడా గ్రామంలో కూడా ఎట్లా కనపడుతున్నాయంటే కుటుంబంలో శాంతి లేదు, నెమ్మది లేదు. ఒకటి ఉన్నా ఒకటి లేని జీవితాలు కలిగి ఉన్నారు. ఏంటి ప్రభా ఇలా చూపెడుతున్నావు అంటే ఇలా చెప్పబడినాడు దేవుడు. ఎందుకు ఈ దేవా ఈ విధంగా ఉన్నారంటే, ఇదిగో నా మాటలు వినలేక వాళ్ళు వస్తూ ఉన్నారు కానీ, పోతూ ఉన్నారు కానీ దేవుని ఆత్మానుసారంగా నడుచలేకపోతూ ఉన్నారు. దేవుని ఆత్మానుసారంగా నడుచుకోలేకపోతూ ఉన్నారు. అందుకే దేవునికి నీ డబ్బు, నీ అంతస్తు, నీ ఆస్తి, నీ అందము ఏది కూడా అవసరమా? దేవునికి ఏది కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇంత ఓపెన్గా చెప్తానంటే ఎవరు కూడా చెప్పరు. నా దేవుడు ఉన్నది ప్రకటించమన్నాడు. ఉన్నది చెప్పలేకపోతే మీ జీవితాలు కట్టకబడవు. నలుగురు కోసం నాకు మెప్పింపు నాకు అవసరంలే. నన్ను మెప్పించేది ఎవరంటే నా దేవుడు మాత్రమే.
నా దేవుడు మాత్రమే ఆయన ఎందుకు నేను ఘనపరుస్తున్నా కనుక ఆయన నన్ను ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఆయన మాటలో చెప్పబడుతున్నాడు. ఆయన మాటిస్తే మాట తప్పడు. చూడండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో కూడా ముగ్గురిని ఈ రాత్రి కాల సమయంలో మీకు వ్యక్తులు చూపెడతాం. యేసుక్రీస్తు మాట్లాడిన వ్యక్తులు చూపెడతాం. దేవుడి యొక్క జీవితంలో ఎంత సంపాదించుకున్నా కూడా, ఎంత కూడుబెట్టున్నా కూడా, మనిషి జీవితంలో రక్షణ లేనిదే వ్యర్థం. చూడండి పిల్లరా, మనం అందమైన ఇల్లు కట్టుకుంటాం, కానీ మనం వాకిలి లేకపోతే ఏమవుతుందమ్మా? ఇంట్లోకి పోయి దొంగలు ఏం చేస్తారు? దొంగలిస్తారు, కుక్కలు పోతాయి, అనేకమైన వాటిపోతాయి. అదే వాకిలు వేసుకొని మనం భద్రంగా పెట్టుకుంటే భద్రంగా కలిగి ఉంటాలి. కానీ మన జీవితాలు కూడా భద్రపరుచుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి, స్థిరపరచుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి, కట్టుకున్న జీవితాలు ఎన్నో కలిగి ఉన్నాయి. నేను మారినాలా అని అంటారు, కానీ ఏదో ఒక జీవితంలో దేవుని దూరంగా పరుస్తూ ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనము లేఖనాల్లోకి పోదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను ఇద్దరి గురించి చెప్పాలనుకున్నా, కానీ ఇంకొక వ్యక్తిని దేవుడు చూపించాడు. అందుకు ముగ్గురిని తీసుకున్నాను. నాకు ఇద్దరే అవసరం, కానీ దేవుడు చెప్పినాడు కనుక ఖచ్చితంగా చెప్పాలి. ముగ్గురు ధనవంతులు కలిగి ఉన్నారు. ఆ ముగ్గురులో రక్షణ కలిగినది ఒక్కరికి మాత్రమే. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు, కానీ నేను ముగ్గురు మాత్రమే నాకు దేవుడు చూపించాడు. వాళ్ళ ముగ్గురు మాత్రమే నేను ఈ యొక్క రాత్రి కాలశంలో నేను పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడబడుతున్నాడు. అది ఎక్కడంటే లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. లాస్ట్ చదువు. రక్షణ కలిగిన ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. చూడండి పిల్లరా, నశించే దానికి ఎవరు వచ్చారంట? వెతికి రక్షించడానికి ఎవరు వచ్చారంట? మనుష్య కుమారుడు వచ్చాడు. మనుష్య కుమారుడు అంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు. ఎందుకు ఆయన మనుష్య కుమారుడు అనబడుతున్నాడంటే మానవ రూపంలో భూలోకానికి వచ్చాడు కనుక. తన శరీరంతో మనం ఎలాగా మాంసం బుద్ధులతో వచ్చి ఉన్నామో, కానీ ఆయనకు మనకు వ్యత్యాసం కాదు, కానీ ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి కనుక అర్థమైన రీతికి చెప్తున్నాం. ఆయనకు మనకు పోలిక లేదు, ఆయన మనము పోల్చుకోలేము. మనము మాంసములుగా వచ్చి ఉన్నాం కనుక ఆయన కూడా మాంసంతోనే భూలోకానికి వచ్చాడు. మనకు కళ్ళు ఏ విధంగా ఉన్నాయో అన్ని కూడా మనకి అవయవాలు ఏం కలిగి ఉన్నాయో ఈ భూలోకానికి మనిషి రూపంలోగా ఆ యొక్క యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. చూడండి కదా, ఎందుకు వచ్చాడంటే నశించిపోయిన దానికి ఎందుకు వచ్చాడమ్మా? వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఎందుకు మనిషి నశించిపోతూ ఉన్నాడు? మనిషి జీవితంలో ఎందుకు నశించిపోతూ ఉన్నాడు? మనిషి జీవితంలో నశించిపోతూ ఉన్నాడనే దేవుడు ఏ రూపంతో వచ్చాడమ్మా? మనిషి రూపంతో భూలోకానికి వచ్చి ఉన్నాడు. చూడండి పిల్లరా, ఇది కాకుండా చూడండి ఇంకొకటి చూపెడతా నీకు. లూకా సువార్త
16వ అధ్యాయం. ఇది గుర్తు పెట్టుకోరు మీరు. దీని గురించి వివరించి చెప్తా. 1 నుంచి కొన్ని వచ్చిన చదువుదాం. మైకులు చదవండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వకు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడి గృహ నిర్వాహకత్వకు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేనేమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని ఉండి తొలగింపునప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను అనుకొని తన యజమానుకుని రుణస్థుల్లో ఒకరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మత్తయి సువార్త 6:21 చదువుదాం. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. చూడని పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో 3 వ్యక్తులు ధనవంతులు కనపడుతూ ఉన్నారు. అది ఎక్కడంటే లాజరు ధనవంతుడు ఒక కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. అంటే ఈ రాత్రి కాల సమయంలో 3 వ్యక్తుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే పంచుకోవాలని ఆయన ఆశ కలుగుతూ ఉన్నాడు. ఈ 3 వ్యక్తులకు వ్యక్తాసనం చూపించాలనుకుంటున్నాడు ఆయన. ధనవంతుడు ధనము ఎక్కడ ఉంటుందో అక్కడ హృదయం కూడా అక్కడే ఉంటుందని ఎవరు చెప్తున్నారమ్మా? యేసుక్రీస్తు చెప్తున్నాడు. అలాగే చూడండి 6:19 చదువు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును. చదువు. దేహమునకు దీపము కన్నే గనుక. చాలే. చూడండి పిల్లరా, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయము ఉంటుందని ఎవరు చెప్తున్నారమ్మా? యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో కూడా మీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయములు కూడా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక 3 వ్యక్తుల గురించి నేను వివరించి చెప్తా. ఇక్కడ లూకా సువార్త 19 నుంచి 1 నుంచి 10 వచనాలు చూసుకుంటే ఒక జక్కయ్య కనపడతాడు. మీకు చెప్పబడిన జక్కయ్య గురించి. ఈ జక్కయ్య కాకుండా మరి ఒకరు ధనవంతులు ఉన్నారు. ఎవరంటే విస్తారమైన ధనవంతుడు కలిగిన వాడు. ధనవంతుడు ఆ యొక్క విలువైన వస్త్రాలతో ధరించుకునేవాడు. విలువైన ఆ యొక్క బంగారం వేసుకొని ఆ యొక్క విలువైన వస్త్రాలు వేసుకున్నవాడు ధనవంతుడు కలిగి ఉన్నాడు. ఆ ధనవంతుడు తన జీవితం అంతా ఏం చేస్తున్నాడంటే వ్యర్థంగా పాపం చేస్తూ, లోకములు తిరుగుతూ, లోకాశలకు లోబడుతూ, తన జీవిత కాలం అంతా కూడా తాగుతూ, ఆ యొక్క పబ్బులలో చేసి తాగి ఆ యొక్క వ్యసనంగా పాడు చేసుకున్న ఇక ధనవంతుడు కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడని పిల్లరా, ఇక్కడ జక్కయ్య కూడా మనకు కనబడుతూ ఉంటాడు. జక్కయ్య యేసుక్రీస్తు ఎవరో అని ఏం చేశాడమ్మా? చూడగోరి వెళ్ళి ఉన్నాడు. చూడండి కదా, యేసుక్రీస్తు ఎవరో అని చూడడానికి వెళ్ళాడు. ఈ యొక్క జక్కయ్యకు ఆ యొక్క ఒక ధనవంతునికి వ్యత్యాసం మీకు ఈ యొక్క రాత్రి కాల సమయంలో చూపెడతా. ఈ యొక్క వీరిద్దరి తర్వాత ఒకరి గురించి మీకు చెప్పబడతా. ఈ యొక్క జక్కయ్య విషయములతో యేసుక్రీస్తు ఎవరో అని ఏం కలిగిందమ్మా? ఆశ కలిగింది. యేసుక్రీస్తు ఎలా ఉంటాడో, ఆయన ఏ విధంగా ఉంటాడో, ఆయన అనేక వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, అనేక వారిని ప్రేమిస్తూ ఉన్నాడు, దగ్గర తీసుకోబడుతున్నాడు, కుంటి వారిని యొక్క నడిపించబడుతున్నాడు,
పక్షవాయువులను విడుదల చేస్తూ ఉన్నాడు, నడిపించబడుతూ ఉన్నాడు. ఆ యొక్క మూగవాడు మాట్లాడబడుతూ ఉన్నాడు. ఎవరు ఆయన? ఏ మనుషుని కూడా ప్రేమించిన ఆయన మనుషులను ప్రేమిస్తూ ఉన్నాడు అని ఎవరు ఆయన అని ఏం చేయగలను కోరుకున్నాడమా? ఆయన చూడాలని ఏం కలిగింది? ఆశ కలిగింది. ఆయన చూడాలని ఆయనలో ఏం కలిగింది? ఆశ కలిగింది. చూడండి పిల్లరా, ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు సంచరిస్తూ వెళుతూ ఉన్నాడు. ఆయన ఆ యేసుక్రీస్తు సంచరిస్తూ వెళుతూ ఉంటే అనేక జనములు గుంపులు గుంపులుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన అప్పటి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఆయన తాకుతూనే స్వస్థత వస్తుంది, ఆయన మాట్లాడితేనే స్వస్థత వస్తుంది, ఆయన మాట్లాడితేనే చనిపోయిన వాళ్ళు లేస్తూ ఉన్నారు, ఆయన బోధలో ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఈయన బోధలకు బోధిస్తే ఆ మనుషులు మారుతూ ఉన్నారని అనేక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారమ్మా? ఆయన వెంబడిస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. అయినప్పటి గుంపులు గుంపులుగా. చూడని పిల్లరా, ఈ మాట ఎవరికి వినపడిందంటే జక్కయ్యకు వినపడింది. చూడండి పిల్లరా, ఆ జక్కయ్యకు వినపడగానే ఏం జరిగిందంట? తనకు ఆశ కలిగింది. ఏమని ఆశ కలిగిందంటే యేసుక్రీస్తు ఎవరో అని చూడగోరాలని కోరుకున్నాడు. యేసు ఎవరు అని చూడాలని కోరుకున్నాడు. ఆయన చూడాలని ఆశపడినాడు. ఎంత ఆశ అంటే తపన కలిగిన ఆశ కలిగినది. ఇప్పుడు మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయములు ఉంటాదని ఏ విధంగా ఈ ధనవంతుడు అనుకున్నాడో, ఈ ధనవంతుడు ఏం చేసేవాడంటే తన ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు, తన ధనాన్ని ఎక్కువగా ఆశ కలిగిన వాడు, తన ధనాన్ని ఎంత ఆ యొక్క వడ్డీలకు వచ్చి ఇంకా కూడుపరుచుకొని దగ్గర తీసుకొని యొక్క ధనాన్ని సుఖంతో ఆనందించేవాడు యొక్క జక్కయ్య. తన జీవితంలో ఏమాత్రం కూడా సంతోషం లేని జీవితాలుగా ఈ జక్కయ్య కలిగి ఉంది. చూడండి, డబ్బు ఉంది, అనేక వాళ్ళకు వడ్డీలే ఇస్తూ ఉన్నాడు, వ్యాపారం చేస్తూ ఉన్నాడు, కానీ తన జీవితంలో నెమ్మది లేని జీవితాలు కలిగి ఉండదు. చూడండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో చూడండి పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు జక్కయ్య విషయములతో ఎందుకు మీతోనే మాట్లాడబడుతున్నాడంటే ఆయనకి ఏం కలిగిందంట? రక్షణ కలిగింది. హల్లెలూయా! ఆయనకు రక్షణ కలిగి ఉంది. జక్కయ్య ఏం చేయాలనుకున్నాడు? నేను చూడగొరి ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. అలా ఆశ కలిగి ఆ యొక్క ప్రాంతంలో వెళుతూ ఉంటే, ఆయన ఈ యొక్క సందులో వెళుతూ ఉంటే ఆ సందుకు వచ్చి ఆయన చూడాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. ఆ గుంపులో చూడాలని ఆశ కలిగి చూశాడు. కానీ ఏం కలిగినాడమ్మా ఆయన జక్కయ్య? పొట్టివాడు కనుక పొట్టివాడు చూడలేడు. ఆ పొట్టివాడు దేవుడు ఎవరో ఆ యొక్క మందిలో ఎవరో చూడలేరు కనుక చూడలేని స్థితిలో కలిగి ఉన్నాడు. ఎంతో ఆశ కలిగి ఉన్నది. యేసుక్రీస్తు చూడాలా, ఆయన ఎలాగుంటాడో చూడాలా అనే ఆశ కలిగి ఉన్నాడు ఈ యొక్క జక్కయ్య. చూడండి పిల్లరా, ఆయనకు ముందుగా వెళ్ళి ఏ చెట్టు ఎక్కినాడమ్మా? మేడి చెట్టు ఎక్కెనో అని రాయబడి ఉంటాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చుని ఉన్నాడు జక్కయ్య. చూడండి పిల్లరా, ఆ మేడి చెట్టుకు ఎక్కి కూర్చున్నాడు. ఆయన చూడాలని ఎంతో ప్రయాసపడినాడు. ఆయన చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఆయన చూడాలని ఎంతో ఆ యొక్క సంతోషంతో చూడాలని ఆనందించాలని కోరుకుని ఉన్నాడు. కానీ ఎన్ని ప్రయత్నం చేసినా కూడా ఆ యొక్క ఫలితం లేకపోయింది జక్కయ్య జీవితంలో. అలాగనే ఆయన ఏం చేయాలనుకున్నాడంటే ముందుగా వెళ్ళి ఆ ప్రదేశం అంతా కూడా, ఇప్పుడు మీ యొక్క గ్రామంలో ఎక్కడ ఏముందో చెప్పగలుగుతారా లేదమ్మా? అలాగనే జక్కయ్య ఆ చెట్టు ఏ విధంగా ఉంటుందో, ఆ చెట్టు మీద కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో అని ఎవరికి తెలుసు? జక్కయ్యకు తెలుసు. కనుక ఆ జక్కయ్య వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి గబగబ ఎక్కి ఏ దాని మీద కూర్చున్నాడు? మేడి చెట్టు మీద కూర్చుని ఉన్నాడు. చూడండి, ఈ జక్కయ్య మేడి చెట్టు మీద కూర్చోగానే యేసుక్రీస్తు చూడాలని ఎంతో ఆనందంతో సంతోషంతో చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అందరికన్నా హైట్ మీద కూర్చొని ఉన్నాడు. నేను దేవుడు చూస్తానే ఆనందపడుతున్నాడు, నేను చూస్తాను ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. చూడండి పిల్లరా, ఆ ప్రదేశానికి రాగానే వచ్చి ఉన్నాడు యేసుక్రీస్తు. ఆ ప్రాంతానికి రాగానే వచ్చి ఉన్నాడు యేసుక్రీస్తు. చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. ఎవరు? జక్కయ్య. యేసుక్రీస్తును ఆనందిస్తూ చూస్తూ ఆనందంతో సంతోషంతో కలిగి ఉన్నాడు జక్కయ్య. ఆయన ఎవరో చూడాలని చూస్తూ ఉన్నాడు. కానీ ఆ ప్రాంతానికి వెళ్ళగానే
ఎవరు చూశాడమ్మా? యేసుక్రీస్తు కన్నులెత్తి, జక్కయ్యా నేడు నీవు త్వరగా దిగుము అని సెలవిస్తూ ఉన్నాడు. చూడండి పిల్లరా, చూడాలని ఆశ కలిగిన జక్కయ్య చూడాలని కోరుకున్నాడు. కానీ ఎవరు చూశాడు? యేసుక్రీస్తే జక్కయ్య వైపు చూశాడంట. చూడండి పిల్లరా, హల్లెలూయా. యేసుక్రీస్తే దేవుడు ఆ యొక్క జక్కయ్య వైపు చూశాడు. ఎందుకంటే ఆయన చూడాలని కోరుకున్నాడు. కానీ తన జీవితంలో యొక్క రక్షణ కలిగింది. జక్కయ్య త్వరగా దిగుము, నువ్వు త్వరగా దిగుము, నీ ఇంటిలో నేను నేడు ఉండవలసి వచ్చిందని ఆ యొక్క లేఖనాలు రాయబడి ఉన్నాయి. చూడండి కదా, ఆ ఇంట్లోకి తీసుగానే ఆ యొక్క దేవుడు చేర్చగానే అనేక మందులు అనుకుంటున్నారు, జక్కయ్య ఇంట్లో ఎంతో పాపాత్ముడు, ఎంతో పాప కలిగిన వాడు, దుర్మార్గుడు, వడ్డీలు వ్యాపారం చేసిన వాడు జక్కయ్య. వడ్డీలు వ్యాపారం చేసిన ఈ జక్కయ్య ఎందుకు ఆయన ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు, ఇంట్లో గడుపుతూ ఉన్నాడు, ఆ ఇంట్లో ఎందుకు ప్రవేశించాడు? మా ఇంట్లోకి రావాల్సిందే, మా ఇంట్లోకి రావచ్చు కదా అని అనేక మంది అనుకున్న వారు లేకపోయి చూడండి. కానీ అనేక మంది పాపములు ఇంట్లో ఉన్న జక్కయ్యను చూసి ఆ యొక్క సనుగుతూ ఉన్నారు, గొనుక్కుతూ ఉన్నారు. చూడండి, అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి ఏం కలిగిందట? రక్షణ కలిగింది. ఏది కలిగిందంటే రక్షణ కలిగింది. దేవుడు ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి, భూలోకానికి, మనిషిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఏదో నీ డబ్బు వైపు కాదు, కానీ నీ ధన వైపు కాదు, కానీ నీ అందము వైపు కాదు, కానీ నీ అంతస్తు వైపు కాదు, కానీ ఆశపడి కార్యక్రమానికి లోకానికి రాలేదు ఆయన. ఎందుకు వచ్చాడమ్మా? నిన్ను రక్షించడానికి. ఎందుకు రక్షించాలని కోరుతున్నాడంటే, అది ధనవంతుడు. ఒకడు ధనవంతుడు ఉండెను, ఒకడు ధనవంతుడు ఉండెను, లాజరు ఉండెను. చదవది ఎక్కడ హృదయం కలిగి ఉంటున్నావు? యోహాను సువార్తలు అంటారు. లూకా 16:19. 16:19 చదువు, మైకు చదువు, అర్థమైతే అందరికి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను. ఏ రంగులు వేసుకున్నాడమ్మా? ఊదా రంగులు బట్టలు వేసుకొని సన్నపు నార వస్త్రములు. ఏ నారట? సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఏం చేస్తున్నాడంట? బహుగా సుఖపడుతున్నాడట. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని చదువు నరకంలో యాతన పడుతున్నది. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొలను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకును లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో ఏం చేస్తున్నాడంట? యాతన పడుస్తున్నానని కేకలు వేసి చెప్పాను. ఏం చేస్తున్నాడంట? కేకలు వేస్తూ ఉన్నాడంట. అట కేకలు వేయకూడదు అనేదే దేవుడు రక్షించడానికి వచ్చాడు ఈ భూలోకానికి. అటు కేకలు వేయకూడదు అనేది భూలోకానికి, మనిషి రూపాలతో భూలోకానికి వచ్చాడు ఆయన. నరకలో పడి యాతన కలుగుతావనే ఇంకా అర్థం కాలేదా మీ జీవితం? ఇంకా అర్థం కాలేదా మీ బ్రతుకు? ఆరిపోయిన జీవితాన్ని ఎందుకు లక్ష్య పెడుతూ ఉన్నావు రాత్రి కాల సమయంలో? తన ధనమంతా కూడా సంపాదించుకొని, తన ధనమంతా కూడా కూడబెట్టుకొని, సన్నపు నార వేసుకొని, విలువైన వస్త్రాలు. చూడండి పిల్లరా, విలువైన వస్త్రాలు అంటే
ముఖేష్ అంబానీ, మోడీ ఇలాంటి ముఖ్యమంత్రులు ఆ యొక్క వస్త్రాలు వేసుకుంటారు లేదా, అలాంటి వస్త్రాలు వేసుకున్నవాడు ఈ యొక్క ధనవంతుడు. తన ప్రతిదినము కూడా ఏం చేసేవాడు అంటే సుఖపడేవాడు. సుఖపడి దానికే లోబడి సుఖాన్ని ఆనందంతో చేసేవాడి ధనవంతుడు. అందుకే ఈ రాత్రి కాల సమయంలో వెళ్ళి ఇద్దరి గురించి మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క ధనవంతుడు కూడా తన సుఖానికే ప్రయోజనం చేసుకొని సుఖమంతా చేసుకొని సన్నపు దుస్తులు వేసుకొని సంతోషంతో ప్రతి దినము కూడా ఆనందంతో సంతోషంతో ఆనందించేవాడు ఎవరుమా? ఈ ధనవంతుడు. సుఖపడుతూ ప్రతి దినము కూడా ఆనందంతో గడిపేవాడు ఈ యొక్క ధనవంతుడు. తన జీవితం అంతా కూడా సుఖంతో మందు తాగుతూ వ్యసనంతో పాడే సుఖమే దానికి సంతోషం కలిగినాడు. ఎవరు? ధనవంతుడు కలిగినాడు. చూడండి కదా, ఈ ధనవంతుడు తన డబ్బు కానీ, తన ఆస్తి కానీ, తన వస్త్రాలు కానీ, తన పలుకుబడి కానీ ఏది కూడా అడ్డు రాలేదు. ఎప్పుడంటే తన మరణించినప్పుడు. తన రాజకీయం అడ్డు రాలేదు, తన బంధువులు అడ్డు రాలేదు, తన బంగ్లాల ఆస్తి అంతస్తు, తన వస్త్రములు ఏది కూడా అడ్డు రాలేదు. ఎప్పుడు మనిషి చనిపోయినప్పుడు ఆ యొక్క ధనవంతుడు. మీరు దేవుని యొక్క మనస్సు పెడితే ఈ రాత్రి కాల సమయంలో మీతోనే మాట్లాడబడతాడు. ఆయన మీ హృదయములతో మాట్లాడని ఆశ కలుగుతూ ఉన్నాడు. మీ హృదయంలో ఏ వేదన కలిగి ఉన్నాడో ఆ భారం అంతా తగ్గించడానికి ఈ లోకములో ఏది లేదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి కదా, ఆయన రాబడుతూ ఉన్నాడు. అది త్వరగా రాబడుతూ ఉన్నాడు. సమీపములో ఉన్నాడు. లోకములో క్రైస్తవుల గురించి ఎన్నో రకమైన తిరుగుబాటులు, ఎన్నో అచ్చలు, ఎక్కడ చర్చిలలో ప్రార్థన చేస్తున్నా కూడా ప్రార్థనగా కొడుతూ ఉన్నారు. తెలియట్లేదంగా దేవుడు రాకడ సిద్ధంగా ఉందని. చర్చిల్లో ప్రార్థన చేస్తుంటే అన్యాయంగా కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. ఎక్కడ ప్రార్థన చేస్తున్న బాక్సులు కొడుతూ ఉన్నారు, ఎక్కడ చేస్తున్న రాళ్ళతో కొడుతున్నారు, చంపుతూ ఉన్నారు. ఎందుకో తెలుసమ్మా? నా యందు మీరు హింసిస్తారు, కొడుతారు, చంపుతారని ఎవరు చెప్పారో? దేవుడు చెప్పాడు. రాకడ యొక్క సూచనలు కలిగి చెప్పి ఉన్నాడు ముందుగానే. ఇంకా ఎందు నీ జీవితం ఇంకా మార్చుకోలేకపోతున్నావు, నీ బ్రతుకును మార్చుకోలేకపోతున్నావు. ఈ ధనవంతుడు కూడా తన జీవితాన్ని మార్చుకోలేదు, తన బ్రతుకును మార్చుకోలేదు. తన జీవితం అంతా డబ్బే, అంతస్తే, ఆస్తే అదే కావాలని కోరుకున్నవాడు. ప్రతి దినము కూడా ఏం చేశాడవా? సుఖపడుతూ ఉన్నవాడు. సుఖపడి ఏం కలిగిందట? ఒకానొక దినం మరణం వచ్చింది. మరణము ఎవరు కూడా ఆపలేరు. మరణము ఎవరి వశములుంది? దేవుని యొక్క వశములుంది. నీకు జీవితం ఇచ్చాడు. జీవితంలో ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా తిరుగుతావో నీ జీవితం ఇచ్చాడు. ఆ జీవితాన్ని ఇష్టార్థం నడుచుకుంటావో నడుచుకో. అలాగంటే ధనవంతుడు ఏ విధంగా నడుచుకున్నాడో అలాగ నడుచుకో. లేదనే దేవుడు మాటలు వింటాను, దేవుడు అనుసారం నడుచుకుంటానంటే దేవుడు నీకు నిత్య జీవము ఇవ్వబడుతున్నాడు, నిత్య రాజ్యం ఇవ్వబడుతున్నాడు. అది మనకు శాశ్వతమైన జీవితం. ఈ లోకంలో కనబడుతున్న అన్ని కూడా నశించిపోయేటివే. ఈ లోకంలో కనబడుతున్న ప్రతిదీ ఒక్కటి కూడా నశించిపోతాది. చూడండి పిల్లరా, ఒక మనిషి జీవితంలో దృఢంగా బలంగా ఆయుసు కలిగిన వాడే హఠాత్తుగా చనిపోతే వాడు ఎలాగ చనిపోయాడు? ఆరోగ్యం కలిగిన వాడే ఎందుకు చనిపోయినారా అంటారు లేదమ్మా? ఆయన ఎందుకు చనిపోయినాడు? ఇప్పుడు నాతో మాట్లాడిన వ్యక్తి, కలిసి మెలిసి తిరిగిన వ్యక్తి ఎప్పుడు ఎలాగ చనిపోయినాడు? ఏ విధంగా చనిపోయినాడు? అందుకే ఈ లోకంలో నువ్వు ఎలాగనే తిరుగు, కానీ నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని వశంలో ఉంది. జాగ్రత్త. అందుకే ధనవంతుడు తన ఇష్టార్థంతో ప్రతి దినము కూడా ఆనందంతో సంతోషంతో తాగుతూ తిరుగుతూ వ్యభిచారం చేస్తూ అనేకమైన టీవీలో అనేకమైన వాడి క్రియలు చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు.
ఎవరుమా? ధనవంతుడు. ఈ జీవితం కూడా ధనవంతుడు కలిగిన జీవితం కూడా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఈ జీవితం కూడా దేవుడిచ్చాడు. లాజరు జీవితం కూడా దేవుడిచ్చాడు. చెక్క జీవితం కూడా దేవుడిచ్చాడు. చూడండి పిల్లరా, అక్కడ ఏం కలుగుతుంది? ఒకానొక దినములో మరణము ఎవరికి సంభవించింది? మా ధనవంతుడికి సంభవించింది. ధనవంతుడికి లాజరు విషయంతో నేను మాట్లాడలేదు, కానీ ధనవంతు గురించే నేను మాట్లాడబడుతున్నాయి రాత్రికాల సమయంలో. ఎందుకంటే ఆ యొక్క నిత్య అగ్నిలో నీవు నశించి పోకూడదు అనేదే యేసుక్రీస్తు మనిషి కుమారులాగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకమ్మా? రక్షించుటకు, నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించి ఆ యొక్క అపాయం నుంచి, ఆ ఘోరమైన నరకం నుంచి తప్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన మహిమను తగ్గించుకొని, తన జీవితాన్ని తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసమ్మా? నీ కోసం. నీవు నశించిపోకూడదు అనేది, నువ్వు నశించిపోయి నరకములో పడకూడదు అనేదే ఈ యొక్క రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడకున్నారు, నేనెందుకనే నీ సొత్తుగా మారితినే, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో చప్పట్లు దేవుని కొడుతుంది. ఆది ప్రణాళికలో ఆశించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో ఆశించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితివి. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, ఈ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయెనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడాని, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయెనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడాని. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏ
శ్రమలు సహించి నీ వారసుడనైతిని. మహానాధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. మహానాధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేగా. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఎవరు మాట్లాడకూడదు. ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడమ్మా? నరకములో యాతన కలుగుతుంది. యాతన పడకుండా ఏం చేస్తున్నాడంటే కేకలు వేస్తూ ఉన్నాడు. అలాంటి కేకలు వేయకూడదు అన్నదే, అలాంటి యాతన పడకూడదు అన్నదే యేసుక్రీస్తు మనుష్య రూపంలో ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన రక్షించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. మనిషి నశించిపోతూ ఉన్నాడని, మనిషి జీవితంలో వ్యర్థంగా లోకంలో బ్రతుకుతూ ఉన్నాడని, ఎలాగంటే ధనవంతుడు జీవితంలో ఎలాగ సుఖపడినాడో, ఎలాగ లోబడినాడో, ఎలాగ పాపంతో లోబడి ఉన్నాడో, అలాగ నశించిపోతే నరకంలో పడి యాతన కలుగుతారని, అలాంటి కలగకూడదనేది దేవుడు మనిషి రూపంలో భూలోకానికి వచ్చాడు. మనిషి రూపంలో భూలోకానికి వచ్చాడు. ఒక ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ఎవరైనా దిగి వచ్చి నీ కుటుంబంలో సంచరిస్తాడా? నీ కుటుంబంలో కలిసి భోజనం చేయగలుగుతాడా? చేయలేడు. చూడండి, అంత స్థాయి కలిగిన వానికి ప్రొటెక్షన్ కలిగి ఈ ఊరికి వస్తాడు. ఏ ప్రొటెక్షన్ లేకుండా, ఎవరు ఏ కాపుదల లేకుండా
ఎవరు లేకుండా ఆయన తన మహిమను విడిచి కోట్లాది దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనలాడుతున్న ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు? ఎందుకు వచ్చాడమ్మా? ఒక మనిషి అడుక్కుంటుంటే తన స్థితిని చూస్తే అరే పాపమురా అంట. తన స్థితి చూడు ఎలాగ మరిందో అంటాం. దేవుడు అలాంటి బ్రతుకు నీకు ఇయ్యలే, అలాంటి జీవితం నీకు ఇయ్యలే. నువ్వు ఎంత ధన్యురాలు, ఎంత ధన్యతురాలు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి పిల్లరా, ఇంకొక వ్యక్తిని మీకు చూపెడతాం. వీరి ముగ్గురు విషయములతో కూడా ఇంకొక వ్యక్తిని చూపెడతాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. మత్తయి సువార్త. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, ఎవరు వచ్చానంట? ఒక్కడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మా జాగ్రత్తకి నర్మా, ఇదిగో ఒక్కడు ఆయన వద్దకు వచ్చారు. ఆయన అంటే ఎవరు? యేసు దగ్గరికి వచ్చాడు. మనిషి కుమారుడు లోపం వచ్చిన ఆయనే యేసుక్రీస్తు. ఒక్కడు ఆయన దగ్గరకు వచ్చాడు. చదువు. బోధకుడా ఏమంటున్నాడు? బోధకుడా, నిత్య జీవము పొందుటకు. ఏమంటున్నాడమ్మా? నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని. ఏమని అడుగుతున్నాడు? నిత్య జీవనం పొందుటకు నేను ఏ కార్యములు చేయాలా ఆయనను అడిగాను. అందుకు ఆయన ఏమని సెలవిస్తున్నాడు చూడమ్మా? మంచి కార్యములు గురించి నన్నెందుకు అడుగుచున్నావు? నన్ను ఎందుకును అడుగుచూ ఉన్నావు? మంచివాడు ఒక్కడే నీవు జీవములో ప్రవేశింప కోరిన ఎడల ఆజ్ఞలను కైకొనమని చెప్పి. కైకొని అంటున్నాడంట. ఆజ్ఞలు కైకొనాలా? ఈ మాట గుర్తుపెట్టుకోరమ్మా. అతడు ఏ ఆజ్ఞలని ఆయనని అడగగా యేసు నరహత్య చేయవద్దు. ఏం చేయకూడదంట? నరహత్యము చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించాలా. నిన్ను వల్ల నీ పొరుగు ఏం చేయాలంట? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలా అని చెప్పాను. అని చెప్పాను. చదువు. అందుకు ఆ యవనుడు ఏమంటున్నాడు చూడు? అనుసరించుతూనే ఉన్నాను. ఇవన్నీ నేను అన్నిటినీ ఏం చేస్తున్నాడంట? అనుసరిస్తూ ఉన్నాడంట. ఇవన్నీ నేను అనుసరిస్తూ ఉన్నా. వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్యం చేయలేదు. ఏ మాత్రం నువ్వు అన్ని ఏమి చెప్పి ఉన్నావో అన్ని చేయలేదు. అన్ని కూడా నేను అనుసరిస్తూ ఉన్నా. కానీ అక్కడ చదువు. ఇకను నాకు కొదువ ఏమని ఆయనను ఏమంటున్నాడు? నాకు ఏమైనా కొదువ ఉందా నిత్య జీవం పొందుటకు? అందుకు యేసు నీవు పరిపూర్ణ అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి. ఎవరికి తెలిసిందమ్మా? తన దగ్గర ఏముంది? ఆస్తి ఉంది. నీవు పోయి నీ దగ్గర ఉన్న ఆస్తి పోయి బీదలకిమ్ము. ఎవరికి అంటున్నాడు? బీదలకిమ్ము. చదువు. అప్పుడు పరలోకమునందు నీకు ధనము కలుగును. ఎక్కడ కలుగుతాంట? పరలోకములో నీకు ధనము కలుగుతాంట. చూడండి అక్కడ చదువు. ఇంకొక మాట ముందుకు సాగు. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు. ఎంత కలిగిన వాడంట? మిగులు ఆస్తి కలవాడంట. గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయింది. ఏం చేశాడమ్మా? దేవుని ఎదుట వ్యసనపడినాడంట. దేవుని ఎదుట ఏం చేసినాడు? వ్యసనపడి ఉన్నాడు. దేవుని ఎదుట వ్యసన కలిగి ఉండి విడిచిపెట్టి వెళ్ళినాడు. మీరు జాగ్రత్తగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కదలబడుతూ ఉన్నాడు. దేవుడు వ్యసన కలిగి ఉన్నాడు. ఎందుకంటే మిగులు ఆస్తి కలిగిన వాడు.
వీడు ధనవంతుడా కాదా? మా ధనవంతుడే. నేను నిత్య జీవం పొందుటకును, నేను ఏ విధంగా నిత్య జీవం పొందాలో అని యేసుక్రీస్తు అడిగినప్పుడు చూడండి పిల్లరా, ఆ నిత్య జీవను పొందుటకును నేను ఏం చేయాలన్నప్పుడు యేసుక్రీస్తు తెలియచున్నాడు, నీవు దొంగతనం చేయకూడదు, నరహత్యం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. నేను ఎందుకు స్టాప్ అయినా తెలుసమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు పరిమళ సువాసన వలె. మీరు గమనిస్తే ఆ సువాసన మీకు వస్తాను. ఒక పరిమళ సువాసన వలె ఈ ప్రాంతం అంతా కూడా, ఆయన ప్రదేశం అంతా కూడా కదలబడుతూ ఉన్నాడు. వాడు ఏం కలిగినాడంట? ధనవంతుడు. నేను ఈ నిత్య జీవును పొందుటకును నేను ఏం చేయాల అన్నప్పుడు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, మంచి పని కార్యములు ఎన్నింటి నువ్వు చేయకూడదు అన్నప్పుడు, ఇవన్నీ కూడా నేను తిరస్కరించలే, ఇవన్నీ నేను ఏమాత్రం కూడా పాపం చేయలే, మంచిగా చేస్తూ ఉన్నా, మంచిగా నడుస్తూ ఉన్నా, మంచిగా నేను అనుసరిస్తూ ఉన్నా. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు యవనస్తుడితో, నీవు పరిపూర్ణ అగుటకు నీ దగ్గర కలిగిన ధనమును ఏం చేయమంటున్నాడు? బీదలకు ఈము, బీదలకు ఈము. బీదలకు ఇస్తే అప్పుడు నువ్వు పరిపూర్ణత కలిగి ఉంటావు, అప్పుడు నీకు నిత్య జీవం కలుగుతుంది. నువ్వు నన్ను అనుసరించు, నువ్వు నన్ను అనుసరించు, అప్పుడు నీకు నిత్య జీవము వస్తుంది. అంటే యవనుడు ఏం కలిగినాడమ్మా? దేవుని ఎదుట వ్యసనం పడి ఉన్నాడు. ఎందుకు ఈ వ్యసనం కలిగి ఉన్నాడంటే, వాడు మిగులు ధనవంతుడు. వాడు సంపాదించినది పేదలకు ఎలా పంచగలుగుతాడు? దేవుడు ఏమంటున్నాడంటే, నీ ధనమును పంచు, నీ ధనము పరలోకములు ఉంటాదంటున్నాడు నీ కోసం. నువ్వు అన్ని అనుసరిస్తూ ఉన్నా కానీ నీ ధనం ఉంది, ఆ ధనమును పేదలకు పంచు, అప్పుడు నిత్య జీవం నీకు వస్తుంది, పరిపూర్ణత నీ జీవితంలో వస్తుంది. ఇవన్నీ నువ్వు నడుచుకుంటున్నావు, ఇవన్నీ త్రోసి వేస్తూ ఉన్నావు, ఇవన్నీ తీసివేసి నన్ను వెంబడించి నీ మిగులు ఆస్తు అంతా కూడా ఎవరికి పంచమంటున్నాడు? ఆ యొక్క పేదలకు పంచు. పేదలకు పంచమంటే ఆయన వైపు చూసి, నేను పేదలకు పంచాలా, నా ధనమంతా పేదలకు పంచి నేను అడుక్కోవాలా, నా పేదలకు పంచితే నా డబ్బు అంతా కూడా ఆ యొక్క పేదలకు పంచితే నేను అడుక్కోవాలని అనుకొని దేవుని ఎదుట ఏం చేసినాడు? వాడు వ్యసన పడినాడు, వ్యసన కలిగినాడు. ఏది చూస్తుంటే తన తప్పు వైపు చూసి తన డబ్బు ఈ లోకంలో ఆ యొక్క లోకంలో పేదవాళ్ళకి ఇవ్వాలని వ్యసన కలిగినాడు. అందుకే ఈ రాత్రి కాలసం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడబడుతున్నాడు. ధనవంతుడు తన జీవితంలో ఇదిగో నీ ధనమంతా కూడా ఈ యొక్క కొదువు ఉంది, ఆ కొదువు నుంచి నువ్వు పంచిపెట్టు, నీకు నిత్య జీవం వస్తుంది, నన్ను వెంబడించన్నప్పుడు వాడు ఏం కలిగినంటే వ్యసన కలిగి ఉన్నాడు. చూడండి పిల్లరా, మన జీవితంలో కూడా ఏదో ఒక వ్యసనం కలగబడుతున్న దేవుని ఎదుట. అది ఏ వ్యసనం కావచ్చు. వాని దగ్గర డబ్బు ఉంది, అంతస్తు ఉంది, ప్రేమ ఉంది, దయ ఉంది, అన్ని కలిగి ఉన్నాయి, కానీ తన డబ్బు పంచడానికి అది యోచన కలుగుతూ ఉన్నాడు. మనసు రావట్లేదు పంచడానికి. ధనవంతుడు పరలోకానికి రాడని ఎవరు చెప్తున్నాడమ్మా? దేవుడు చెప్తున్నాడు. ధనవంతుడు పరలోకానికి రాడలేడని దేవుడు చెప్పబడుతూ ఉన్నాడు. ధనవంతుడు రావడం అంటే అసాధ్యం. వీడి దగ్గర అన్ని కలిగి ఉన్నాయి, అన్ని దేవుడు ఎన్ని చెప్పినా అన్ని కలిగి ఉన్నాయి, కానీ ఒక్కటే తన ధనాన్ని పంచిపెట్టగలేని యొక్క మనసు కలగలేని జీవితాన్ని కలిగి ఉన్నాడు. అది మార్చుకో, నువ్వు నిత్య జీవం కలిగి పరిపూర్ణత కలిగి ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క
అవనికి సెలవిస్తున్నాడు దేవుడు. చూడండి పిల్లరా, ఆ ధనాన్ని ఒక్కటే, తన ధనాన్ని కావాలని వ్యసన కలిగి దేవుని నుంచి దూరమైనాడు యవనస్తుడు. ఇప్పుడు ధనమును పరలోకంలో రానప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడమ్మా? నరకంలో యాతన కలుగుతాడు. ధనవంతుడు పరలోకానికి రాలేడని దేవుడు లేఖనాలు రాయించాడు. అసాధ్యమైన దేవుడు లేఖనాలు చెప్పబడుతున్న ధనవంతుడు. ఇవన్నీ నువ్వు నడుచుకోబడుతున్నా కానీ ఇదొక్కటి కొదవంది, ఇది పంచు. నీవు నిత్య జీవము, పరలోకము, నీకు రాజ్యమును ఆ యొక్క ప్రవేశం ఉంటుందని ఎవరు చెబుతున్నారు? దేవుడు చెప్పబడుతూ ఉన్నాడు. వాడు అన్ని కూడా దేవుని అడిగినాడు కానీ అదొక్కటి విడిచిపెట్టలేకపోతూ ఉన్నాడు. అది ఒక్కటి కూడా విడిచిపెట్టలేకపోతున్నారు. కానీ ఈ రాత్రి కాల సమయంలో కూడా దేవుడు నీ జీవితంలో నీ యొక్క పాపం ఉంది, నీ జీవితంలో యొక్క శాపం ఉంది, నీ జీవితంలో యొక్క పాపం కలిగి ఉన్నా, ఇది విడిచిపెట్టు. అందుకే ఈ ఆజ్ఞలని గుర్తు పెట్టుకోరమని చెప్పబడి, ఆజ్ఞ అతిక్రమమే దేవుడు ఏమంటున్నాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అరే నేను ప్రార్థనకు పోతున్నా, మోకరిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, అన్ని చేస్తున్నా, మరి టీవీలో ఎందుకు చూస్తూ ఉన్నావు? ఆజ్ఞ అతిక్రమ కదా. ప్రార్థనకు పోతున్నా కానీ భర్తతో సమాధానం కలగబడుతూ ఉన్నావా? కుమారుతో సమాధానం కలుగుతున్నావా? నోటికి వచ్చినట్టు బూతులు తిడుతున్నావు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. అది చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. పాపము పాపమే. ఏది ఏ విధంగా నడుచుకోబడుతున్నావు? ఈ రాత్రి కాల సమయంలో ఆయన నిన్ను రక్షించడానికే ఈ భూలోకానికి వచ్చాడు. నిన్ను కాపాడుటకే ఈ భూలోకానికి వచ్చాడు. ఒకడు యాతన కలగబడుతున్నాడు, ఒకడు వ్యసన కలగబడుతూ ఉన్నాడు. ఒక్కడికి ఏం కలిగింది? రక్షణ కలిగింది. ఎందుకు రక్షణ కలిగిందంటే దేవుడు ఎవరో అని ఏం చేసినాడో చూడాలని ఆశ కలిగినాడు. ఎవరైనా జక్కయ్య ఆయన ఎవరో అని చూడాలని కోరాడు. అందుకే ఇంటికి ఏం కలిగింది? మా రక్షణ కలిగింది. రక్షణ కలిగింది. అలాంటి రక్షణ ఇవ్వడానికే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే ఆయన మాట్లాడబడుతూ ఉన్నాడు. ఆయన మీ జీవితంలో రక్షణ లేదని ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నీవు యాతన పడటకు ఆయనకి ఇష్టం లేదు, నశించిపోవడానికి నీకు ఇష్టం లేదు, నీవు లోకములో పడి లోకానుసారం నడిచిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఈ లోకములో తిరుగుతే నిత్యము ఏం కలుగుతుంది? అగ్నిలో నిత్యము ఆ యొక్క మండుచున్న అగ్నిలో యాతన పడి కేకలు వేయాల్సిందే. కేకలు వేసి దూరమైన అబ్రహామును పిలుస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా అని పరలోకములు ఎత్తి చూస్తూ అబ్రహామును రొమ్మున అనుకున్న లాజరు నా యొద్దకు పంపు అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకు కేకలు వేస్తున్నాడంటే వాడు ఆ యొక్క అగ్నిలో యాతన పడుతూ ఉన్నాడు. ఏమా మీరు ఆ యొక్క తిరువాత చేసేటప్పుడు అది ఎక్కువ తలగానే ఆ యొక్క నూనె మన మీద పడితే ఎట్లాగుంటుందమ్మా? బొబ్బలు పడతాయి, మంటలు వస్తాయి. ఆ మంటకు కొంచెం తట్టుకోలేకపోతున్నావే, ఈ శరీరముని తట్టుకోలేకపోతున్నావే, నీలో ఆత్మ నిత్యములో నరకములో యాతన పడాల్సిందే. వాటి తప్పించి ఏ నరుడు లేడు, కానీ తప్పించేవాడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ లోకంలో ఏది కూడా నీకు శాశ్వత కాదు. శాశ్వత ఎవరంటే నేనే. ఈ లోకంలో నశించిపోయిన వాటిని ఎందుకు వెతుకుతూ ఉన్నావు?
ఈ లోకములో నీ కుమారులు నశించిపోతున్నా, నీ కుమారుని ఎందుకు ఆ యొక్క ప్రయాస పడుతూ ఉన్నావు? లోకములో ధనాన్ని ఎందుకు లక్ష్య పెడుతూ ఉన్నావు? నీ గురించి నువ్వు ఆలోచన చేసుకోవా? నీ గురించి నువ్వు ఆలోచన చేసుకోవా? నీ జీవితంలో కొద్దిగా ఉంది, కొద్ది కాలం ఉంది. పుట్టిన పిల్లగాడ ఎందుకు ఆ యొక్క చనిపోతూ ఉన్నాడు, ఆ యొక్క పోతూ పోతూ యాక్సిడెంట్ కలగబడుతూ ఉన్నది. ఏమ్మా మాట్లాడేవాడిని నేను తిరిగి నేను మళ్ళాసారి వస్తానో లేదని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేము. ఎందుకు? నా ప్రాణము నీ ప్రాణమైన ఎవరి వశములు ఉంది? దేవుని వశములు ఉంది. దేవుని వశములు ఉంది. అందుకే నీ దీపం ఉండగానే దేవుడు ఏం చేయమంటున్నాడు? ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు చక్కబెట్టకపోతే రా అని దేవుడు ఏం చేస్తాడు? పిలిస్తే నిన్ను నీ యొక్క శరీరం ఎంత డబ్బు వేసినా కూడా ఆగదు, ఎంత డాక్టర్ దగ్గర పోయినా ఆగదు. నీ ప్రాణం హఠాత్తుగా మందు తాగిన వాడు ఆ యొక్క మధ్యలో చనిపోతున్నాడు, కానీ కొంతమంది తిరిగి బతుకుతున్నారంటే ఎందుకు? వాడికి ఇంకా దేవుడు జీవిత కాలం ఇచ్చాడంటే ఏదో పని ఉంది. మధ్యలో చనిపోయినాడంటే వాడి పని తీరిపోయింది. వాడు ఎంత తాగినా కూడా, ఎంత కాలిపోయినా కూడా, ఆ యొక్క అగ్గి పోసుకుని కూడా, పెట్రోల్ పోసుకుని కాలినా కూడా ఇంకా బతుకుతున్నాడంటే వాంతో ఏదో పని ఉంది. ఎందుకో తెలుసా? వాడిని రక్షించి ఆయన నరకంలో నుంచి రక్షించి కాపాడుటకు ఆయన పని. అలాంటి నశించిపోకూడదని రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడబడుతున్నాడు. జక్కలాగా మన జీవితాలు మార్చగలుగుతామా? ఆయనందు ఆశ కలుగుతామా? ఆయనందు చూసి ఆశ కలుగుతామా? ఆయనందు నా జీవితాలు మారుస్తాడు, నా బ్రతుకును మారుస్తాడు, నా పాపాలు క్షమిస్తాడు, నన్ను రక్షిస్తాడని ఎప్పుడైతే నమ్ముతావో, ఈ యొక్క జక్క ఏం చేశాడమ్మా? చూడాలని ఆశ కోరినాడు, కానీ దేవుడే జక్క వైపు ఏం చేశాడు? చూచాడు. దేవుడు దేవుడు ఆయన. మీ హృదయంలో ఏముందో, మీ జీవితంలో ఎలా బ్రతుకుతూ ఉన్నారో, మీ కుటుంబంలో ఏ విధంగా కలిగి ఉంటుందో, ఏ కష్టంతో కలిగి ఉన్నారో, ఏ బాధతో కలిగి ఉన్నారో ప్రతిది కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. చూడండి పిల్లరా, రెండు విషయాల కొరకు దేవుడు వెతకమన్నాడు. ఏటిమా? మొదటిగా నా నీతిని, నా రాజ్యమును ఏం చేయమన్నాడు? వెతుకో. నా నీతిని, నా రాజ్యం వెతుకు. అంతేకాని డబ్బు కాదు, ధనం కాదు, ఆయుస్సు కాదు, అంతస్తు కాదు, ఇవి కాదు. ఈ రెండు నువ్వు వెతుకుతే అడక్కు ముందుకే దేవుడు ఏమి ఇచ్చేవాడు? ఈవిలోన్నీ కూడా తీర్చే దేవుడు అని లేఖనాలు రాయబడింది. ఈ లోకంలో మనిషి అయితే నమ్మితే ఆ యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేస్తాడు, కానీ నా దేవుడు ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీకు మాటిస్తే మాటను నిలిపే దేవుడు నా దేవుడు. నీ జీవితాన్ని మార్చే దేవుడు నా దేవుడు. నిన్ను నరకంలో పడకుండా కాపాడటకు ఆయన లోకానికి మనిషి కుమారుడిగా వచ్చాడు నా దేవుడు. అందుకే సమయం లేదమ్మా. నీ సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకో. ఆయన దొరుకు కాలమనే నువ్వు వెతకలేని జీవితాలు కలిగలేకపోతే ఆయన దొరకడు ఎన్నడిగే. చనిపోయిన కుమారుడు ఎలాగ బ్రతికించలేవో అలాగనే దేవుడు దొరుకు కాలమే మనం వెతకాలా. చనిపోయిన కుమారుడు లేయంటే లేలేడు. ఆయన దొరుకు కాలమే మనం వెతకాల. అంతేకాని దేవుడు పోయినాక దేవానను కరుణించి నీ పాపినంటే ఎప్పుడు కూడా ఆయన రాడు. ఎప్పుడు కూడా నీకు రక్షణ కలగదు. నీ జీవితాన్ని రాత్రి కాల సమయంలో మార్చుకుంటే నీ కుటుంబం అంతా కూడా కట్టబడుతూ ఉన్నాడు. నీ జీవితం అంతా కూడా కట్టబడుతున్నాడు. నీ బాధ ఏదో, నీ వేదన ఏదో, ఇదిగో యవనస్తుడు ఏ విధంగా అసగించుకుంటాడో అలాగ కాదు. నీ హృదయమును దేవుడు ఏది చెప్తాడో అది విను. అప్పుడు నిత్య జీవము దేవుడు నీకు ఇవ్వబడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నశించిపోయిన దానికి ఎందుకు లక్ష్య పెడుతూ ఉన్నాడు? నశించిపోయిన దాన్ని ఎందుకు లక్ష్య పెడుతున్నావు? ఈ లోకంలో నువ్వు లక్ష్య పెడుతున్నావు, కానీ దేవుడు నువ్వు నశించిపోతాడని ఆయన వచ్చాడు. చూడండి పిల్లరా, నీ జీవితాన్ని మార్చుకో. ఈ రాత్రి కాల సమయం ధనవంతుడు
ధనం ఎక్కడ ఉండునో తన హృదయాలు కూడా అక్కడ ఉంటాయి. తన ధనం అంతా కూడా అక్కడ ఉంటుంది. ఎందుకంటే ధనాన్ని ప్రేమిస్తూ ఉంటారు. ఒక రూపాయి తీయగానే చాలా బాధపడుగుతారు. ధనాన్ని ప్రేమించేవారు, ధనాన్ని వ్యర్థంగా ధనాన్ని ఇష్టపడేవారు చాలా మంది కలిగి ఉన్నారు. వాళ్ళ చనిపోయిన తర్వాత ఆ ధనము డబ్బు సహా వేయగలుగుతారమ్మ గుంతలో? ఎవ్వరు కూడా వేయలేరు. ధనాన్ని ఒక్క రూపాయి కూడా వేయలేరు. అది ఏదో పోత బొరుగులలో రూపాయి 2 రూపాయలు వేసి పారేస్తారు అంతే తప్ప ఏమి కూడా అది కూడా నీ వెంట రాదు. నీ వేసిన వస్త్రాలు కూడా వెంట రాదు. తెల్ల వస్త్రాలు కూడా నీ వెంట రాదు. నీ వేసిన పూలదండ కూడా నీ వెంట రాదు. ఏదైనా కుమారుడు పూలదండ వేసాడు ఆ ప్రదేశంలో నువ్వు లేవు, ఉండవు కూడా ఉండవు. ఎందుకో తెలుసా? నీ బాడి విచ్చగానే ఎక్కడ పోతుంది? దేవుని స్వాధీనం పోతుంది. అంతేగాని మా నాయన చూస్తాడు అని పూలదండ తీసి కొనక చేస్తాడు. ఇక్కడే తిరుగుతుంది మా నాయన ఆత్మ. ఎక్కడ తిరుగుతుంది మా ఆయన ఆత్మ? దేవుని వశములు ఉంది, దేవుని వశములు ఉంది ఆత్మ. అవన్నీ నమ్ముచూ ఉంటారు. చూడండి, నమ్మకమైన ఎవడంటే నా దేవుడు మాత్రమే, నమ్మదగిన దేవుడు మాత్రమే. అందుకే ధనవంతుడు జీవితంలో ఒక ధనవంతుడు తన జీవితాన్ని మార్చుకొని, తన బ్రతుకును మార్చుకొని, తన ఎంతమందిని అన్యాయంగా తీసుకున్నాడో, ఎంతమందిని అన్యాయంగా అక్రమంగా తీసుకున్నాడో అంతగా ఏం చెల్లించాడో 4 రెట్లు చెల్లించాడని రాయబడింది. 4 అంతులుగా రాయబడి ఉంది. చూడండి, తన మనసును మార్చుకున్న జీవితాలు కనపడుతూ ఉన్నాయి. తన బ్రతుకును దేవుడు మార్చాడు. ఎప్పుడంటే దేవుడు తన జీవితాలకు రాగానే తన పాపం ఏదో, తను ఏమి చేస్తున్నాడో, ఏ క్రియలు చేస్తున్నాడో ప్రతిది కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కనుక ఆ జక్కయ్య గుర్తెరుగుతున్నాడు. ఇదిగో నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నానో వానికి 4 అంతులుగా ఏం చేస్తున్నా అంటున్నాడు? చెల్లిస్తాను, 4 అంతులుగా తిరిగి ఇస్తాను. చూడండి పిల్లరా, వాడిని ఎవరిని కూడా ప్రేమించేవారు కానీ ఎవరు కూడా దగ్గర తీసుకునే వారు కాదు. కానీ నా దేవుడు చేర్చుకొని తన జీవితాన్ని మార్చివేసినాడు. నా దేవుడు తన జీవితాన్ని రక్షణ కలిగింది. నశించిపోకుండా రక్షణ కలిగింది. నశించిపోకుండా రక్షణ కలిగింది. ఆ యొక్క పరలోక రాజ్యంలో చేర్చుటకును ఆ యొక్క రక్షణ కలిగింది. నువ్వు ఎంత పాపమైనా కూడా, ఎంత వ్యసన పరువైనా కూడా, ఎంత వాడైనా కూడా నా దేవుడు ఏం చేస్తున్నాడంటే దినదినాలు చేతులు చాపుతూ ఉన్నాడు. దినదినాలు చేతులు చాపుతున్న ఓ కుమార్తె, ఓ కుమారుడా, నా దగ్గరికి రా. నేను ఎల్లప్పుడూ చేతులు చాపి పిలుస్తూ ఉన్నా. నేను ఎల్లప్పుడూ నేను చేతులు చాపి పిలుస్తున్నా, కానీ నువ్వే దూరం అవుతున్నావు. ఇదిగో చెక్కైలాగా ఎలాగ ఆశ కలుగుతావో అలా ఆశ కలుగు. రాత్రి కాల సమయం ఒక ధనవంతుడు తన జీవితం అంతా కూడా ఆ యొక్క ధనాంతనైతే వ్యసనంతో పాడే జీవితంలో నరకనబడి, యాతనబడి, కేకలబడుతూ ఉన్నాడు. అలాంటి జీవితం వద్దమ్మా. ఈ యొక్క చెక్క ఏ విధంగా బ్రతికి ఉన్నాడో అలాగనే కలగమని రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. సర్లే, అందరు లేచి నిలబడదాం.